వెల్కమ్ టు పిడిటీవీ. దేశవ్యాప్తంగా జరిగినటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర స్థాయిలో అయితే బీజేపీ పార్టీ అధికారంలో రావటం, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం దాదాపుగా ఖరారైపోయింది. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో అయితే ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రెడీ అవుతున్నారు. ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఇటు జాతీయ స్థాయిలో అయితే బీజేపీ పార్టీ నుంచి బీజేపీ పార్టీ అధినేత నరేంద్ర మోడీ అయితే ప్రమాణ స్వీకారం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆయన కూడా 8వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఈ రోజున ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో ఎన్డీఏ కూటమి సమావేశానికి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు హాజరవడం జరిగింది. ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడంతో ఇక ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం అనేది ఖరారైపోయింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మద్దతుతో 16 స్థానాలతో ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ అయితే రెండో అతిపెద్ద పార్టీకి అయితే అవతరించింది. ముందు స్థానంలో బీజేపీ పార్టీ ఉంటే రెండో స్థానంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అయితే 16 స్థానాలతో, జనసేన పార్టీ నుంచి 2 స్థానాలు కలుపుకుని మొత్తంగా 18 స్థానాలతో ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే కీ రోల్ అనేది పోషించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక జాతీయ స్థాయిలో ప్రస్తుతం నేషనల్ మీడియా అంతా కూడా చంద్రబాబు నాయుడు మీద పెద్ద ఎత్తున కూడా ఫోకస్ పెట్టింది. ఆయన గురించి పెద్ద ఎత్తున వార్తలు అనేది ప్రముఖంగా ప్రచురిస్తూ ఉంది. ఆయన మద్దతు ఎన్డీఏ కూటమిలో నరేంద్ర మోడీకి కీలకం కాబోతుంది కాబట్టి ఆయన ఇండియా కూటమికి మద్దతు ఇస్తారా, ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తారా? ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తే కనుక చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం ప్రాముఖ్యత ఉండబోతూ ఉంది. నరేంద్ర మోడీ యొక్క మూడో ప్రభుత్వం క్యాబినెట్లో ఎంతమంది మంత్రి పదవులు చేజిక్కించబోతూ ఉన్నారు, నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడికి ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వబోతున్నారు అనేటువంటి విషయం గురించి కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. ఇంకా జనసేన పార్టీ నుంచి కూడా ఎంతమంది క్యాబినెట్లో అంటే ఇద్దరు 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేసింది. ఇక్కడ ఇద్దరిలో ఎవరు పార్లమెంటు స్థానం నుంచి ఒక ఎంపీ అయినా తీసుకునే అవకాశం ఉందా లేదా అంటూ కూడా జనసేన పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు అయితే నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. గత 10 ఏళ్ల నుంచి కూడా ఎక్కడ కూడా కనిపించినటువంటి ప్రాముఖ్యత లేనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇప్పుడు ప్రాముఖ్యత అనేది కేంద్ర క్యాబినెట్లో ఉండబోతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక నరేంద్ర మోడీ ఏర్పాటు చేయబోయేటువంటి మూడవ ప్రభుత్వంలో మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఆయన యొక్క క్యాబినెట్లో ఏపీ నుంచి పెద్ద ఎత్తున కూడా మంత్రి పదవులు ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఏ రాష్ట్రం నుంచి కూడా లేనటువంటి మంత్రి పదవులు ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా చంద్రబాబు నాయుడు కూడా కేంద్రంలో కీలకం కాబోతున్నారు కాబట్టి ఆయన మద్దతు ఇచ్చేందుకు కొన్ని డిమాండ్లు నరేంద్ర మోడీ ముందు, అమిత్ షా ముందు ఉంచినట్లుగా తెలుస్తుంది. అందులో ఒకటి మంత్రి పదవులు అనమాట. 2కు పైగా 2 నుంచి 5 లోపు అయితే మంత్రి పదవులు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ పెట్టారంటూ కూడా నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరో పక్క కనుక చూసుకుంటే బీజేపీ పార్టీ నుంచి కూడా కొంతమంది మంత్రి పదవులు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇంకో కనుక చూసుకుంటే జనసేన పార్టీ నుంచి కూడా ఒక కేంద్ర మంత్రి పదవి అనేది ఇవ్వబోతున్నాయంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు అయితే వినిపిస్తాయి. ముందుగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీ పార్టీ అయితే 5 నుంచి 6 పార్లమెంట్ స్థానాలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఆ దిశగానే 2 రాష్ట్రాలకు సంబంధించి ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి బీజేపీ నేతలకి ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లుగా ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇప్పటికే ఒక విషయాన్ని అయితే చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర మంత్రి పదవులతో పాటుగా లోక్సభ స్పీకర్ స్థానాన్ని కూడా అడుగుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. లోక్సభ స్పీకర్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి ఇచ్చేందుకు నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇంకా మంత్రి పదవుల విషయానికి వచ్చేప్పటికీ స్పీకర్ స్థానాన్ని ఇస్తే కనుక మంత్రి పదవుల్ని తగ్గించుకోవాలి అని ఎన్డీఏ కూటమి నుంచి ఒక సూచన అనేది చంద్రబాబు నాయుడికి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. 3 క్యాబినెట్ పదవులు తెలుగుదేశం పార్టీ నుంచి ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఎవరు ఏ స్థానం నుంచి గెలిచినటువంటి ఎంపీ మంత్రి పదవులు తీసుకునే అవకాశం ఉందంటూ కూడా రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. ముందుగా కనుక చూసుకుంటే బీజేపీ పార్టీ నుంచి రాజమండ్రి ఎంపీగా గెలిచినటువంటి పురంధేశ్వరి పేరు కూడా ఎక్కువగా వినిపిస్తుంది. తర్వాత అనకాపల్లి నుంచి గెలిచినటువంటి సీఎం రమేష్ పేరు వినిపిస్తుంది. వీరిద్దరిలో ఒకరికి కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ పురంధేశ్వరి ఏపీ బీజేపీకి అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఈమె పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇంకా సీఎం రమేష్ కూడా కేంద్ర స్థాయిలో ఇటు చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని తాను కూడా కేంద్ర మంత్రి పదవిని తీసుకునే ఆలోచన బలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వీరిద్దరిలో ఒకరికి ఖాయం, పురంధేశ్వరికి, రమేష్కి, సీఎం రమేష్కి వీళ్ళిద్దరికి ఒక కేంద్ర మంత్రి పదవి అనేది ఖాయం కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చేప్పటికీ తర్వాత సాయి కంటిన్యూ చేస్తున్నా. విజయనగరం ఎంపీగా గెలిచినటువంటి కింజరపు అచ్చెన్నాయుడు కుమారుడు అయినటువంటి రామ్మోహన్ నాయుడు పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఈయన కూడా గతంలో 2 పర్యాయాలు కూడా ఎంపీగా గెలిచారు కాబట్టి ఈసారి కూడా
మరొకసారి గెలిచారు కాబట్టి ఈయనకు కూడా కేంద్ర మంత్రి పదవి తెలుగుదేశం పార్టీ నుంచి ఇవ్వబోతూ ఉన్నట్లుగా, తెలుగుదేశం పార్టీ రిఫర్ చేయబోతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకొక కనుక చూసుకుంటే మరొక పేరు కూడా వినిపిస్తూ ఉంది. విశాఖపట్నం ఎంపీగా గెలిచినటువంటి భరత్ పేరు వినిపించినా కూడా మొదటిసారే గెలిచారు కాబట్టి ఆయనకు పేరు కొంత ప్రాముఖ్యత లేనట్లుగా తెలుస్తుంది. మరోపక్క కనుక చూసుకుంటే మరికొంత కేంద్ర మంత్రి పదవి పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నా కూడా అంతగా పెద్దగా పేర్లు అయితే వినిపిస్తలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరికి దాదాపుగా వీరిద్దరిని ఎంపిక చేయబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. రామ్మోహన్ నాయుడు పేరు వినిపిస్తూ ఉంది ముందుగా. ఆ తర్వాత కనుక తర్వాత భరత్ కూడా పేరు వినిపిస్తూ ఉన్నా కూడా కొంత వెనకబడినట్లుగా తెలుస్తుంది. ఇంకా జనసేన పార్టీ నుంచి కూడా ఇద్దరు ఎంపీలు గెలిచారు కాబట్టి ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి జనసేన పార్టీ సపోర్టు పెద్ద ఎత్తున కూడా కలిసి వచ్చింది కాబట్టి జనసేన పార్టీ నుంచి కూడా ఒక మంత్రి పదవి, కేంద్ర మంత్రి పదవి ఇస్తే రిఫర్ చేస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. మచిలీపట్నం ఎంపీగా గెలిచినటువంటి బాలశౌరి పేరు కూడా ఆయన కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నట్లుగా, చంద్రబాబు నాయుడు కూడా బాలశౌరిని పేరు రెఫర్ చేసేందుకు సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ నుంచి 2, బీజేపీ పార్టీ నుంచి 1, తర్వాత జనసేన పార్టీ నుంచి 1 మంత్రి పదవులు దాదాపుగా ఖరారు చేయబోతున్నట్లుగా, అలాగే పార్లమెంట్ స్థానానికి సంబంధించి పార్లమెంట్ నుంచి స్పీకర్ని కూడా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తగా 5 మంత్రి పదవులు అనేది కేంద్ర క్యాబినెట్లో అనేది ఉండబోతున్నట్లుగా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా తెలంగాణ నుంచి కూడా 1 లేదా 2 కేంద్ర పదవులు ఇచ్చేందుకు, కేంద్ర మంత్రి పదవులు ఇచ్చేందుకు తెలంగాణకి సంబంధించి కూడా ప్రాముఖ్యతను ఇవ్వాలనే ఉద్దేశంలో పైన జాతీయ స్థాయిలో అమిత్ షా, నరేంద్ర మోడీ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ప్రస్తుతం అయితే జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేరైతే పెద్ద ఎత్తున కూడా వినిపిస్తుంది. నారా చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు లేనటువంటి ప్రాముఖ్యత అనేది ఇప్పుడు కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. నరేంద్ర మోడీకి ఇప్పుడు ఈ 16 ఎంపీ స్థానాలు, జనసేన పార్టీ 2 ఎంపీ స్థానాలు, మొత్తంగా 18 ఎంపీ స్థానాలు కీలకం కాబోతున్నాయి కాబట్టి జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు యొక్క పేరు ప్రాముఖ్యత అనేది ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి పేరు.